హలో అందరికీ. అయితే మనుషులు ఉన్నప్పుడు మనుషుల విలువ తెలీదండి. మనుషులు లేనప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తామనమాట. ఉన్నప్పుడేమో అది బాలేదు, ఇది బాలేదని చెప్పినా లైట్ తీసుకుంటాము. లేనప్పుడేమో అయ్యో! నేను పట్టించుకుంటే బాగుండేదే, నేను తీసుకొని వెళ్ళుంటే బాగుండేదే హాస్పిటల్‌కైనా, ఇంకొన్ని రోజులు లైఫ్ వచ్చుండేదేమో అన్నట్టుగా ఆలోచిస్తామనమాట. ఏదైనా సరే అది వస్తువైనా, మనిషి పరంగా అయినా, ఇంకేదైనా సరే జాబ్ అయినా అట్లా ఏదైనా సరే మన దగ్గర చేతిలో ఉన్నప్పుడు మనకు దాని గురించి విలువ తెలీదు. అది మన చేయి జారిపోయినప్పుడే దాని విలువ మనకు అర్థమవుతుందనమాట. అది కొన్ని సజెషన్‌గా మాత్రమే చెప్తున్నాను. ఎవరైనా సరే మన ఫ్యూచర్‌లో అయినా సరే, మన తల్లిదండ్రుల విషయంలో అయినా సరే, ఇంకేదైనా సరే ఏ మనిషికైనా కూడా మంచిగా వాల్యూ ఇస్తేనే నెక్స్టు అది మనకు ఫ్యూచర్‌లో కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు తాత బొచ్చే తరతరాలు పోదంటారు కదా! అలాగే జరిగిద్దనమాట. ఈరోజు మనం లైట్ తీసుకుంటే రేపు మన ఫ్యూచర్ విషయంలో కూడా మనకి కూడా లైట్‌గానే తీసుకుంటారు. సో, అది కొంచెం చూసుకోండి. చిన్న సజెషన్‌గా చెప్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్